కాబట్టి నిజామాబాద్ జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మంచి మాట కొద్ది 18 నెలలు చూసినాం బిడ్డ, భరించినాం బిడ్డ. ఇక మీదట మళ్ళా ఇదే పద్ధతిలో మీరు కొనసాగితే మాత్రం మీ అందరికి ఈపు సున్నమైతుంది. అందరిని తరిమి కొడతాం, గల్లా వట్టుకొచ్చి కట్టుకొని గుంజుకొచ్చి కొడతామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి భయపడవలసిన అవసరం లేదు. ఇక చాలు, ఎక్కువ చెప్పి పక్క చెప్తుంది మళ్ళీ మీతో మళ్ళా కలుసుకుంటే. ఇప్పుడే ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. 27 తారీఖు తర్వాత, ఏప్రిల్ 27 తారీఖు తర్వాత ప్రతి గ్రామం నుంచి వేలాది మంది తరలి వెళ్ళి మన బాస్ కేసీఆర్ మాటలు వినొచ్చి 3 ఫేసుల కరెంటు తీసుకొని వచ్చి మళ్ళా తలుగుదాం. ఇక ఓకేనా? 27 తారీఖు తర్వాత దుకాణం చాలా అవుతుంది బిడ్డ. ఇది అంతం కాదు, ఆరంభమే అని చెప్పి కాంగ్రెస్ బీజేపీ నాయకులకు ఈ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరికీ చెప్తున్నా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి, మీ పని మీరు చేసుకోండి. ప్రజాస్వామ్యంలో మీకు అవకాశం ఇచ్చారు, మిమ్మల్ని గెలిపించారు, మీరు పని చేయండి రా నాయన అంటే, పథకాలు ఇవ్వండి రా నాయన అంటే మా నాయకులను వెంటాడతాం, కేసులు పెడతామని చెప్తున్నారు. మేము చూసుకుంటాం, పక్క పింక్ బుక్లు ఎక్కిద్దామా? ఇక మీ అందరికి కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి